హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ముఖ్యమంత్రి గారికి మతిస్థిమితాన్ని కోల్పోయే విధంగా చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఓ ఫ్రస్ట్రేషన్, ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్, అసలు ఏం మాట్లాడతాడో సోయి లేకుండా సోయి తప్పినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మీద ఆయన కామెంట్ చేస్తాడు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బరాబర్ బండి సంజయ్ కుమార్ గారు బరాబర్ నిన్ను ప్రశ్నిస్తాడు. నీవు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోవాలి, నిన్ను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మరి ఏమన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అని చెప్తున్నావు. నీకు సోయి ఉన్నదా? నువ్వేం మాట్లాడినావు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర రైతులకు నీవు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నువ్వు మర్చిపోయినావు. అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇచ్చినటువంటి చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయి సోయి తప్పినావు. ఏం చెప్పావు? తెలంగాణలో రబీ ఖరీఫ్ కలిపితే 2,25,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. దాంట్లో 1,00,00,000 ధాన్యం మనం తినడానికి సరిపోతుంది. 1,20,00,000 ధాన్యాన్ని కొనడం ఇబ్బంది లేదు, రైతులు వరి వేయండి అని చెప్పి అది చెప్పింది నువ్వా లేకుంటే భారతీయ జనతా పార్టీ? నువ్వు చెప్పిన మాటకు నువ్వు మాట తప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేటటువంటి హక్కున్న పార్టీ ప్రశ్నించాలా లేదా? నువ్వేం చెప్తే అది చౌలుపానా? నువ్వు చెప్పిందంతా ఓకే జీ హుజూర్ అనాలా? నువ్వు వరి ఏమన్నప్పుడు వరియాలి, నువ్వు వద్దన్నప్పుడు మానాలి. ఒక ప్రణాళిక లేదు, ఒక ఆలోచన లేదు. ఏదొస్తుంది మాట్లాడుకుంటా ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా, రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించుకుంటా సోయి తప్పిన మాటలు మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడతాడు? ఇది కిషన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను నోట్ చేసుకుంటా. కిషన్ రెడ్డి గారట పాపం ఏమాత్రం ఇది లేదంట, బుద్ధి లేదంట, అవగాహన లేదంట. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని దద్దమ్మ అంట, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి కేంద్ర మంత్రిని పట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్. ఈరోజు నువ్వు అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి రైతులకు మోసాలు చేసి భారతీయ జనతా పార్టీ రాబందుల పార్టీయా? టిఆర్ఎస్ సన్నాసులారా, తెలంగాణ రాబందుల సమితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాబందుల సమితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. మీరా మా గురించి మాట్లాడేది కేసీఆర్? అసలు నీకు అర్హత ఉన్నదా మమ్మల్ని విమర్శించే అర్హత నీకు? భారతీయ జనతా బీజేపీ ప్రభుత్వం అట మంచి చేసే ప్రభుత్వం కాదట, ముంచే ప్రభుత్వం అట, దేశాన్ని గవన కష్టంగా మార్చిందట. అసలు సోయి ఉందా? పాపం ఎందుకు ఇంత సోయి తప్పింది? ఇంత సోయి ఎందుకు తప్పింది? ఎప్పుడు తప్పింది? హుజూరాబాద్లో నీ ఓటమి నీకు సోయి తప్పించింది. ఇక పాట ఎత్తుకున్నావు, వరి పాట, యాసంగి పాట ఎత్తుకున్నావు. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో కొనాల్సినటువంటి ధాన్యాన్ని కొనలేక రైతుల్ని మోసం చేసుకుంటా, ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయకుండా, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, ఈరోజు వాతావరణ పరిస్థితులతో వర్షాలు పక్క కురుస్తుంటే రైతుల ధాన్యాన్ని కాపాడవలసింది పోయి ఈరోజు ఆ రైతులని భరోసా కల్పించాల్సింది పోయి ఈరోజు నువ్వు రైతులని మోసం చేసుకుంటా ధాన్యం కొనకుండా, ఈరోజు ధాన్యం కొనుగోలు అనేది కొత్తగా వస్తుందా ప్రతి సంవత్సరం? ఏమన్నా ప్రతి సంవత్సరం ధాన్యం ఏ టైంకి పొలం నుంచి ఇంటికి వస్తుందో, మార్కెట్కి వస్తుందో నీ ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యాన్ని కొంటామని చెప్పిందో నీకు తెలియదా?
దొంగ దీక్షలు చేస్తున్నావు. కేంద్ర మంత్రిని పీయూష్ గోయల్ గారిని ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని పీయూష్ గోయల్ గారిని అంటారు. కేంద్ర మంత్రిని పట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి సంస్కారము, గౌరవము, ఎదుటి వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఆయన పెడితే నీ మీద ఏం కేసు పెట్టాలి? ఒక కేంద్ర మంత్రిని, ఇద్దరు కేంద్ర మంత్రులను, కిషన్ రెడ్డి గారిని, పీయూష్ గోయల్ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిని అడ్డగోలుగా మాట్లాడుతుంటే నిన్ను మరి ఏం కేసులు పెట్టాలని చెప్పి నేను ప్రశ్నిస్తాము. నీ భాష తీరేమి, నీ పద్ధతి ఏమి, నీ వ్యవహారమేమి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాషని నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకా చెప్తాడు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి. ఏమని చెప్తాడట? ఆకలి సూచికలో మన ఇండియా అంట తన కింద ఉందట. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకంటే బాగున్నాయంట. సిగ్గుందా నీకు ఆ మాటలు మాట్లాడడానికి? భారతదేశం యొక్క గౌరవాన్ని తగ్గించి మాట్లాడేటువంటి ఒక దేశద్రోహి కేసీఆర్. సిగ్గుందా నువ్వు మాట్లాడడానికి, మాటలు మాట్లాడడానికి? ఈరోజు భారతదేశ పరిస్థితి, ప్రపంచ దేశాలు అందరూ భారతదేశం వైపు చూస్తూ ఉంటే నువ్వు భారతదేశాన్ని అవమానించే విధంగా మాట్లాడతావా? అంత కుంచిత బుద్ధి ఎందుకు నీకు? ఎందుకు ఓర్వలేకపోతున్నావు? ఏ విధంగా ఒక పబ్లిసిటీ కావాలి, జాతీయ స్థాయిలో మనకు ఒక పబ్లిసిటీ కోరుతున్నటువంటి కేసీఆర్ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి. రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా, సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీ గురించి నువ్వు విమర్శిస్తావా? కేంద్ర ప్రభుత్వాన్ని గురించి విమర్శించేటటువంటి స్థాయి స్తోమత నీకున్నాయా? ఇచ్చిన ప్రతి మాట తగ్గినటువంటి ముఖ్యమంత్రి నీవు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. నీకు సిగ్గులేదా? కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసినాడు, తల వంచుకొని ఆ రోజు ఓకే అని చెప్పి రాసిచ్చినాడు. సిగ్గులేదా నీకు? ఈ రోజు రాజకీయం చేస్తున్నావు. ప్రజల విశ్వాసం కోల్పై కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపించి చూస్తున్నావా? ఏ రైతులు నిన్ను నమ్మే పరిస్థితిలో లేదు. ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నీది. కేంద్ర ప్రభుత్వం కొనిపించే బాధ్యత నీది. ఈరోజు అడ్డగోలు చెప్తే కేంద్ర ప్రభుత్వం నీకు వచ్చుకుంటుంది అనుకుంటున్నావు? అడ్డగోలుగా మాట్లాడితే భయపడొస్తుంది అనుకుంటున్నావా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుంది. వాళ్ళు కొంతమంది ధాన్యాన్ని ఖచ్చితంగా కొంటారు. వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన నీలాగా నోటి మాటలు చెప్పి తప్పించుకోలేదు. నువ్వు రాతపూర్వకంగా ఇచ్చి కూడా అబద్ధాలు మాట్లాడేటువంటి గ్రేట్ ముఖ్యమంత్రి నువ్వు. రికార్డింగ్ లో నీ వాయిస్, నీ వీడియోలు, ఆడియోలు ఉంటే కూడా వాటిని అబద్ధాలుగా నిరూపించినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఒక అబద్ధాల ముఖ్యమంత్రి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అబద్ధాలంటావు, భారతీయ జనతా పార్టీని అబద్ధాలంటావు. సిగ్గుదారిగా మాట మాట్లాడడానికి. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా నీ యొక్క అబద్ధాలను, నీ యొక్క మోసాలను, నీ యొక్క నాటకాలను, నీ వేషాలను అన్నీ గమనిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతులకు ఈరోజు ఉన్నటువంటి సమస్యల నుంచి పరిష్కారం చేయడానికి ఒక్క అడుగు నువ్వు ముందుకేయవు. ధాన్యాన్ని కొనడానికి సెంటర్లు ఓపెన్ చేయవు. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజార్చుకొని అప్పుల కూపంలో రాష్ట్రాన్ని నెట్టి ఈరోజు ఆర్భాటాలకు పథకాలు ప్రకటించి, నీ ఓట్ల కోసం అనేక పథకాలను ప్రకటించి వాటిని ఎక్కడ అమలు చేయలేక చక్కిల పడ్డటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం కేసీఆర్. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నది. దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే కిసాన్ సమ్మాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు, 4 నెలలకోసారి 2,000 రూపాయలు అకౌంట్లో టైంచర్గా పెట్టేటువంటి ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నీలాగా ఖజానా ఖాళీ అయి నీ బుద్ధి పట్టినప్పుడు నువ్వు వేస్తావు. నీకు ఏడాల ఎప్పుడు లబ్ధి జరుగుతుంది అంటే అప్పుడు నువ్వు అకౌంట్లో డబ్బులు వేస్తావు. కేంద్ర ప్రభుత్వం టెన్షన్గా టైం ప్రకారం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ అకౌంట్లలో ఎవరు అడిగే పరిస్థితి లేకుండా ఈరోజు రైతులకు హామీ ఇవ్వకుండా, రైతులకు
కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు బీజేపీ వాళ్ళకు పాలించిన చేత కాదు, పాపం కేసీఆర్ నేర్పారు. ఈరోజు ఈయనకు పాలించడం చేత కాక ఒక అసమర్థన పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అసమర్థమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడానికి ఆయనకు ఏమాత్రం కూడా అర్హత లేదు, ఆ స్థాయి లేదు. ఆయన స్థాయిని పూర్తిగా దిగజార్చుకున్నాడు ఈరోజు కేసీఆర్ గారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అబద్ధాలు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఈరోజు పూర్తిగా పోగొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. వీరికట వీళ్ళ కుటుంబానికి కోసం, ఒక కుటుంబం కోసం పాలిస్తున్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. తన కుటుంబాన్ని అంచెలంచెలుగా లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి నువ్వు పాలిస్తున్నావు. తెలంగాణ ప్రజలను దోస్తున్నావు, తెలంగాణ రైతాంగాన్ని దోస్తున్నావు, తెలంగాణ వనరులను దోస్తున్నావు, ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేస్తున్నావు. ఇక నేను చెప్తానట ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినట్ట, నీళ్ళు వచ్చినాయట. నీవు ప్రాజెక్టు పూర్తి చేసినావా? ప్రాజెక్టు పూర్తి చేయలే, నువ్వు దోచుకున్నావు. ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ చేసినావు, తెలంగాణ ప్రజల ధనాన్ని దోపిడీ చేసినావు. రా ఇక్కడ నేను చూపిస్తారా ఆడ పూర్తి చేసినావు. ఆడ ఉన్న గొంగళి ఆడనే ఉంది, నెట్టంపాడు కడిగిరా. ఈయనట ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసినట. ఏడ చేసినావా? యారా చూపిస్తారా? పోదాందా, యా కాలువ పోదాందా, యారి దెబ్బ కాడికి పోదాందా. కొంచెమన్నా సిగ్గున్నారా మాట్లాడితే? కొత్త ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్లు అంచనాలు పెంచి ప్రాజెక్టులలో ఇష్టం వచ్చినట్లు టెండర్ కూడా లేకుండా నామినేషన్ పద్ధతిలో వేల కోట్ల పనులు నీ ఇష్టం ఉన్న ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని తెలంగాణ కాంట్రాక్టర్లను పూర్తిగా పనికి మాలినటువంటి ఒక వ్యక్తులుగా కాంట్రాక్టర్లుగా నువ్వు చిత్రీకరించి వాళ్ళ కింద మోచేతులు నీళ్ళు ఆగే పరిస్థితిని తెలంగాణ కాంట్రాక్టర్ కల్పించినావు. ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలకన్నీ ఈరోజు వాళ్ళ కాలకడ మోకరిలను, ఆంధ్ర కాంట్రాక్టర్ల కాలకడ మోకరిలను, ఆంధ్ర ముఖ్యమంత్రి కాలకడ మోకరిలను నీ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి, పాలమూరు జిల్లా ప్రజల కడుపు కొట్టడానికి ఈరోజు పాలమూరు రంగారెడ్డికి నువ్వే కోట్ల కేసులు వేపిస్తావు, మా ఇద్దరి మీద ఆరోపణలు చేస్తావు. ఈరోజు ఎన్జీటీలో దాని ప్రాజెక్టును ఆపరేషన్ పరిస్థితి పాలమూరు గడ్డ మీద జరిగింది అంటే దాని ద్రోహివి నీవే, ఆ బాధుడవు నీవే. పాలమూరుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది ఈరోజు నువ్వు మాత్రమే కేసీఆర్. నీ వల్లనే పాలమూరు జిల్లా ఈరోజు తీవ్ర నష్టాలకు ఈరోజు గురైంది. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కారణం నువ్వే కేసీఆర్. ఈరోజు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకుండా అవతల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నువ్వు తొత్తుగా ఉండి మొత్తం వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటుంటే నువ్వు ఏం పని చేసినావు? వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే నువ్వేం పని చేసినావు? నువ్వెందుకు కట్టలేదు? జులాయిలో కట్టాల్సి నువ్వు ఎందుకు కట్టలేదు? శ్రీశైలం వాళ్ళు అడ్డగోలుగా కట్టుకుంటుంటే బ్యాక్ వాటర్ నుంచి నువ్వేం పని చేసినావు? మరి అమ్ముడపోయినావు, నువ్వు అమ్ముడపోయినావు, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడపోయినావు, ఆంధ్ర పాలకులకు అమ్ముడపోయినావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోనికే నీ పిల్లలు ఆస్తులు సమకూర్చనికే, లక్షల కోట్ల ఆస్తులు జమ చేసుకునికే నువ్వు తెలంగాణ ప్రజల రైతాంగాన్ని తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు దోచుకుంటుంటే సిగ్గు లేదా మాటలు మాట్లాడడానికి? ఒక అవినీతి సామ్రాట్ నరేంద్ర మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి స్తోమత, అర్హత, స్థాయి నీకు లేవు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. నోరు మూసుకొని పిచ్చి కూతలు బంద్ చేయి. నోరు మూసుకొని పిచ్చి కూతలు బంద్ చేసి ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యాన్ని
ఇంకా ఎక్కువైనా అవసరం ఉంటే గరీబ్ రోజు ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని చెబుతున్నప్పటికీ కూడా ధాన్యం కొంటలేదు. యాసంగి కొనాలి, యాసంగి అరే ముందున్న ధాన్యాన్ని కొనవయ్యా. యాసంగి గురించి ముందే చాలా స్పష్టత ఇచ్చింది. ఇప్పుడే వేరే 3 నెలల కిందటే ఇచ్చింది మీకు. ఇప్పుడెందుకు రాజకీయం చేస్తున్నావు? నీ అసమర్థత వల్ల రైతులను ఎడ్యుకేట్ చేయకుండా, రైతులకు అవగాహన కల్పించకుండా, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు మళ్లించకుండా ఇప్పుడు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. నీ డ్రామాలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. నీ పాపం పండే రోజుల దగ్గర పడి పాపం పండుతుంది. నీ పాపం పండడం ప్రారంభమైనందుకే నీకు ఈ పాపం తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నీ మోసాలను ఆగడాలను